స్వప్న. Such a long time. How are you? 2 days నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా, లాంగ్ టైం తర్వాత మీట్ అయ్యావంటావేంటి? నిన్నెప్పుడు చూసినా ఫస్ట్ టైం చూసినట్టే ఉంటుంది స్వప్న. దాట్స్ యువర్ గ్రేట్నెస్. హలో ఆంటీ. ఈ మధ్య బాగా సన్నబడ్డట్టున్నారు. డైటింగా? కంటిన్యూ చేయండి. కరెంట్ తీగలానో కత్తిలాగా ఉండాలి. ఇదేంటి మమ్మీ, నిన్నటి వరకు ముంగేస్లా ఉండి ఈరోజు హైపర్లా యాక్ట్ చేస్తోంది? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని చచ్చే ముందు సర్కస్ చేస్తోంది. చేయని జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. హలో పౌడర్ అంకుల్, ఇంకా పౌడర్ ని స్ప్రే చేసుకుంటున్నారా లేక స్టాప్ చేశారా? పొద్దున్నే నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందమ్మా? చూసి చాలా రోజులైంది కదా, అందుకని అడిగాను. నైటే కదమ్మా చూచావు, చాలా రోజులైందంటావేంటి? అదే అంకుల్, నైట్ మీ పౌడర్ డబ్బా కనిపించలేదు. సో ఏంటో అన్ని నా మీదనే డౌట్లు. అదవ జీవితం. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్ నిత్య. రిటైర్మెంట్ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. బిజినెస్ అంతా జై చూసుకుంటున్నాడు కదమ్మా, ఇంక నాకు పెద్ద పనే ఉంది. అవును అంకుల్. జై ఎక్కడా? బయట లాన్ లో ఉన్నట్టున్నాడమ్మా. థ్యాంక్స్. నిన్నటికి ఇవాళటికి నిత్యలో చాలా మార్పు వచ్చింది కదండి. అది సంతోషం కల్పన. జైకి ఫీవర్ తగ్గిందని తను పార్టీ మూడుకు వెళ్ళిపోయింది. హలో, ఎవరు? నేనండి, స్వరూపని. వదిన గారు మీరా? జైకి ఎలా ఉందో కనుక్కుందామని కాల్ చేశారా? అవునండి. జైకి ఫీవర్ తగ్గిందా? నిత్య పుణ్యవాణి తగ్గిపోయిందండి. కానీ కానీ ఏంటండి? నిత్యకేమైందండి? తనేమైనా చేసిందా? చెప్పండి. అయ్యో, తనేం చేస్తుందండి. కాకపోతే నిన్నటి వరకు ఒకలా ఉంది, ఈరోజు ఇంకోలా ఉంది. మై గాడ్, మంగకి నిత్యకి తేడా కనిపెట్టేశారా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక 5 రోజులు నిత్యను మా ఇంటికి పంపించారు కదా, అప్పటి ప్రవర్తనకి ఇప్పటి ప్రవర్తనకి నిత్యలో చాలా తేడా కనిపిస్తోందండి. నిత్యని చూస్తుంటే అసలు ఆ నిత్య ఈ నిత్య ఒకటేనా అనిపిస్తోంది. సారీ అండి, నిత్య కాస్త అల్లరి పిల్ల. తనకి నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా ప్రవర్తిస్తుంది. అందుకే మీకు తన ప్రవర్తనలో తేడా కనిపించుంటుంది. ఏమనుకోకండి. భలే వారోదినా, మా కోడలు అల్లరి చేసినా కూడా అందంగానే ఉంటుంది. మీకింకో విషయం చెప్పనా? మరే ఆడపిల్లలో లేని ప్రత్యేకత మన నిత్యలో ఉందండి. అబ్బా, అదేంటో అని అడగండి. ఏంటండి? నిత్య ముద్ద మందారంలాగా ఉండగలదు, మతాబులా పెళ్లి చిచ్చుబుడ్డిలాగా కూడా ఉండగలదండి. కరెక్ట్ గా చెప్పాలంటే ఒకే రూపంలో ఉన్న ఇద్దరు మనుషుల్లాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆట పట్టించడం నిత్యకి సరదా అండి. నేను మాట్లాడతాను కదా, ఒకసారి నిత్యకి ఫోన్ ఇవ్వండి. నిత్య ఇంట్లో లేదండి.
లేదా? ఎక్కడికెళ్ళింది? గుడికెళ్ళింది. గుడికా? ఎవరితో వెళ్ళింది? లేదొదినా, మా ఆడపడుచు తన కూతురు వాళ్ళకేదో మొక్కుందని నిత్య నొక్కదాన్ని తీసుకెళ్లారు. ఆ, ఏ గుడికండి? అది అలకాపురి కాలనీలో ఉన్న పోచమ్మ టెంపుల్. ఈ రోజు అక్కడ ఏదో జాతర కూడా జరుగుతోందట. థ్యాంక్ యూ అండి, ఉంటాను. సరేనండి, నిత్య వచ్చాక కాల్ చేయిస్తాను. బాయ్. ఓకే, బాయ్ అండి. ఏమైంది మేడం? బేబీని గుడికి తీసుకెళ్లారంట. నిన్ను రీప్లేస్ చేయడానికి అదే కరెక్ట్ ప్లేస్. నిన్ను వాళ్ళతో జాయిన్ చేసి నిత్యను వెనక్కి తీసుకొస్తాను. ఓకే, కమాన్ కమాన్, పద. మేడం, దేవుడా, నన్ను మళ్ళీ ఆ ఇంటికి పంపించడానికి నువ్వున్న చోటునే ఎంచుకున్నావా? నీకు అస్సలు దయలేదు. ఎవరు కల్పన ఫోన్ చేసింది? స్వరూప గారండి. జైకి జ్వరం తగ్గిందా లేదా అని అడిగి నిత్యతో మాట్లాడాలంది. నిన్నటికి ఇవాళ్టికి నిత్యలో వచ్చిన మార్పు గురించి నేను చెబితే కంగారు పడుతోంది. కంగారెందుకు? నిన్న జైకి జ్వరంగా ఉందని నిత్య బాధపడింది. ఇవాళ జ్వరం తగ్గిందని ఆనందంగా ఉంది. నేను అదే అనుకున్నాను. ఏమైనా మనకంటే మిన్నగా ప్రేమించే మనిషి జైకి భార్య కాబోతుండడం జై అదృష్టమండి. పదనిత్య, బలికి టైం అవుతోంది. బలేంటి? అమ్మవారికి శాంతి చేయడానికి. అదే జంతువుని బలిచ్చి పూజ చేస్తారు. నాన్సెన్స్. డోంట్ వరీ నిత్య, కాసేపయ్యాక నీకంతా వైలెన్సే. వైలెన్స్ ఏంటి? అదే సైలెన్స్. పదనిత్య. కన్ను మూసి తెరిచేలోపు దాని కంఠం తెగిపడాలి.
అట్టాగే తల్లి, ఆ మనిషిని చూపించండి. అది ఇక్కడే ఉంది. ఇది దాని ఫోటో. సరిగ్గా చూసి చంపండి. చెప్పింది గుర్తుందిగా? గుర్తుందమ్మా. హ్మ్. నన్ను ఇక్కడ వదిలేసి వీళ్ళు ఏమైపోయారు? ఈ డప్పులు పిచ్చి గంతులు ఇరిటేటింగ్ గా ఉంది. అనవసరంగా వచ్చాను. మేడం, మంగా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నారేమో. అయ్యో మరెలా మేడం? వాళ్ళకంటే ముందు మనం జై వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పద. I love you, Jay. I love you so much. నిత్యకేమైంది? నిన్నటి వరకు తనలో ఉన్న సిగ్గు, బిడియం, మోమాటం, అమాయకత్వం ఈరోజు తనలో మాయం అయ్యాయేంటి? నైట్ కూడా అదోలా బిహేవ్ చేసింది. స్పీడ్ పర్సనాలిటీలా బిహేవ్ చేస్తుంది. ఎందుకు ఇలా డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది?
ఏదైనా కారణం ఉందా? లేదంటే మల్టీ-పర్సన్ డిజార్డర్ ఉందా? వదిన గారు రండి రండి. ఇదేంటి మా ఆడపడుచుతో గుడికెళ్ళింది కదా, ఇప్పుడు మీతో వచ్చిందేంటి? నువ్వు గుడికి వేసుకెళ్ళిన డ్రెస్ ఇది కాదు కదమ్మా. ఏమ్మా నిత్య, గుళ్ళో మా వాళ్ళేవైనా నిన్ను విసిగించారా? ఏదైనా ఇబ్బంది పెట్టారా? అయ్యో అదేం లేదండి. అక్కడ పూజలో డ్రెస్ పై కుంకుమ పడిందట. ఇంటికొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఇక్కడ డ్రాప్ చేయమంటే తీసుకొచ్చాను. ఎస్, నిత్య ఇస్ బ్యాక్. నిత్య నుంచి నేను కోరుకునేది కూడా ఇదే. పూజ బాగా జరిగిందా అమ్మా? బాగా జరిగింది మావయ్య గారు. వాళ్ళు నిత్యం తీసుకెళ్ళింది పూజకు కాదే, జాతరలో బలివటానికి కదా. అమ్మా, ఎప్పట్లా దేవుడి దేవల్ల నిత్య ప్రాణగండం నుంచి బయటపడిందన్నమాట. మరి వాళ్ళ మమ్మీ, ఈ పాటికి గుళ్ళో అది శవమై ఉంటుంది కదూ. ఇంకాసేపట్లో సెల్ ఫోన్లో దాని చావు వార్త రావటం ఖాయం. గుళ్ళో శవమవుతుందనుకుంటే ఇంట్లో తెలియదేంటి మమ్మీ? వాడు మిస్ చేసినట్టున్నాడు. మళ్ళీ నీ ప్లాన్ ఫెయిల్ అయింది. ఫీవర్ తగ్గిందా జై? ఇంకో 2 days నిత్య నా పక్కనుంటే కంప్లీట్ గా తగ్గిపోతుందండి. ఇంకా 2 రోజులా? సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నాడో చూడు మమ్మీ. కాకపోతే నిత్యకి స్పీడ్ పర్సనాలిటీ ఉన్నట్టుందంటీ. ఎందుకలా అన్నావు జై? తను ఒక్కొక్క రోజు ఒక్కోలా బిహేవ్ చేస్తుందంటీ. నిన్నొకలా, ఈ రోజు ఇంకోలా. ఎందుకు ఇలా ఆంటీ? అదేం లేదు జై. తన అల్లరి గురించి నీకు తెలీదా? నిన్ను ఆట పట్టించడానికి అలా చేస్తుంది. మా కోడలు ఏం చేసినా అందంగా ఉంటుందని చెప్పాను కదా వదినా. ఆ నిత్యను కాదే, ముందు మీ అత్తని లేపేయాలి, దరిద్రం వదులుతుంది. అసలు ఇది ఎలా తప్పించుకుంది? దీనికి చావు రాదా? లేక బావతో నా పెళ్లి కాదా? అన్నిసార్లు ఎలా మిస్ అవుతోంది? ఎవరు కాపాడుతున్నారు? టెంపుల్లో పూజని చెప్పి నన్ను ఫోర్స్ గా తీసుకెళ్లి వదిలేసి వచ్చారు. నా గురించి ఏమనుకుంటున్నారు? వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే నేనేంటో వాళ్ళకి తెలుస్తుంది. వేరు, ఆ మంగ వేరు. నీలా మంగ ఉండలేదు, మంగలా నువ్వు ఉండలేవు. అది నీలా మేనేజ్ చేయగలదేమో కానీ దానిలా నువ్వు కవర్ చేయలేవు. నిన్న మంగ ప్రవర్తనకి ఈ రోజు నీ బిహేవియర్ కి తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అక్కడ అందరూ అంటున్నారు. ఏం సమాధానం చెప్పను? ఫోన్లో కల్పన చెప్పింది జై మొహం మీదే అడిగాడు. ఆన్సర్ ఏమని చెప్పను? నువ్విప్పుడు తొందరపడితే నష్టపోయేది నువ్వే బేబీ. నువ్వు ఒకరు కాదు 2 అని తెలిస్తే అప్పుడు నిజంగానే
జై పక్కన ఉండవు. నీకు దక్కాల్సిన జై శాశ్వతంగా దూరం అవుతాడు. వైలెన్స్ తో కాదు, కాస్త సెన్స్ తో ఆలోచించు. తర్వాత నీ ఇష్టం. ఓవర్ ఎంతూజియాజంతో అనవసరంగా నీకు నువ్వే లైఫ్ ని కిల్ చేసుకోకు. నువ్వు వేరు, ఆ మంగ వేరు. నీలా మంగ ఉండలేదు, మంగలా నువ్వు ఉండలేవు. అది నీలా మేనేజ్ చేయగలదేమో కానీ దానిలా నువ్వు కవర్ చేయలేవు. కల్పనా, అమ్మా కల్పనా, ఏంటి బామ్మగారు? నిత్యను ఒకసారి పిలువమ్మా. అలాగే. బామ్మగారు, ఇలా రా అమ్మా, కూర్చో. ఏమైంది బామ్మగారు? పొద్దుట్నుంచి నా మనసు మనసులో లేదమ్మా. ఎందుకు బామ్మగారు? పొద్దున మీరిద్దరూ గుడికి వెళ్ళగానే ఇంట్లో దీపం ఆరిపోయిందమ్మా. గాలొచ్చి దీపం ఆరిపోయి ఉంటుంది బామ్మగారు. దానికి కంగారెందుకు? గాలి రావటం, దీపం ఆరిపోవటం కాదమ్మా, ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడుతున్నాను. మళ్ళీ నిన్ను చూసిన తర్వాతే మనసు స్థిమితపడింది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. మీరు అనవసరంగా భయపడుతున్నారు బామ్మగారు. శకునాల్ని పట్టించుకోవడంలో తప్పలేదు గాని అదే పనిగా అయిందానికి కాందానికి శంకిస్తూ కూర్చోటం మంచిది కాదేమోనండి. నా భయాలేంటో ఆ భగవంతుడికి తెలుసు. ఆయన్ని వేడుకోవడం తప్ప మీ ముందు వెళ్లబోసుకోలేను. పొద్దుట ఆరిపోయిన దీపాన్ని ఇప్పుడు నీ చేతులతో వెలిగించమ్మా. వెలిగించు నిత్య. ఈ ఇంటి కాబోయే కోడలిగా ఇక నుంచి ఆ డ్యూటీ నీదే. దేవుడా, మా అమ్మాయి గారికి ఏ హాని శ్వేత, మేడం, ఆయిల్ తీసుకురా. ఎందుకు మేడం? నువ్వు నమ్ముకునే దానిలో తలంటుకుందామని. చెప్పింది చెయ్యి, పో. ఆయిల్ ని మెట్ల మీద పోయి. మేడం, చెప్పింది వినపడట్లేదా? మెట్ల మీద ఆయిల్ పోయి. ఎందుకు మేడం? నిన్ను ఆ మెట్ల మీద ఎక్కించి కింద పడేయడానికి. డూ వాట్ ఐ సే.
మామ్ 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 ఏంటి మామ్ ఏమైంది మామ్ ఏంటి ఇలా పడిపోయావు శ్వేత శ్వేత ఇలా రా అయ్యో అయ్యో మామ్ అయ్యో నొప్పి అమ్మా అయ్యో సో సారీ మామ్ నొప్పిగా ఉందా మామ్ నేను నిన్ను పిలవకుండా ఉండాల్సింది సారీ ఐఎమ్ రియలీ సారీ శ్వేత మామ్ ని బెడ్రూమ్ కి తీసుకెళ్దాం పదా ఎవరికి కాల్ చేస్తున్నావు డాక్టర్కి. కాదు జైకి కాల్ చేయి మేడం, ఇప్పుడు ఇక్కడికి రావాల్సింది డాక్టర్ కాదు జై తనకి కాల్ చేయి ఏంటి చూస్తున్నావు కాల్ చేయి జైని మంగని వెంటనే బయలుదేరమని చెప్పు హలో హలో జై గారు, స్వరూప ఆంటీ మెట్ల మించి కింద పడిపోయారు. వాట్? మీరు నిత్యని వెంటనే తీసుకుని రండి. నాకు చాలా కంగారుగా ఉంది. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. నిత్య, గుడ్ జాబ్. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.